అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కాపు నియంత్రణ ద్వారా బత్తాయి తోటల్లో వేసవి పంట పొందే విధానం మెలకువలు. కొత్తగా ఆయిల్ పామ్ తోటలు నాటే రైతులకు సూచనలు. దేశీ ఆవు జాతుల్లో అత్యధిక పాల దిగుబడినిచ్చే సాహివాల్ జాతి విశిష్టత. ఒకసారి నాటితే దీర్ఘకాలం పాటు దిగుబడినిచ్చే నూనె గింజల పంట ఆయిల్ పామ్ 40 సంవత్సరాల పాటు నిరంతరాయంగా దిగుబడినిస్తూ నమ్మకమైన రాబడిని ఇస్తుంది. అంతేకాదు అత్యధిక నూనె ఉత్పాదకతనిచ్చే పంట ఇది. అయితే ఆయిల్ పామ్ సాగు చేయాలనుకునే రైతులు ఈ పంట సాగుకు ఎలాంటి వాతావరణం అనుకూలంగా ఉంటుందో ముందుగా తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఈ పంట సాగుకు నీరు సమృద్ధిగా అవసరం. అలానే సాగులో యాజమాన్యంపై అవగాహన కూడా అవసరం. కొత్తగా ఆయిల్ పామ్ నాటాలనుకునే రైతులకు సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. వాణిజ్య పంటగా ప్రాముఖ్యం పొందిన పంట మనకి ఆయిల్ పామ్. ఇది ప్రజెంట్ మనకి 2 లక్షల పైబడి హెక్టార్లో మనకి సాగు చేయబడుతుంది. అయితే దీని వాతావరణం చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ అనేది మన ఆయిల్ పామ్కి అత్యంత అనుకూలమైన పంట. ఎలాంటి నేలలు వేసుకోవాలంటే మనకి తేమ అనేది 80% పైన ఉండాలి. దాంతోపాటు సూర్యరశ్మి కనీసం 5 గంటలు సూర్యరశ్మి కలిగి ఉండాలి. ఉష్ణోగ్రతలు 34 డిగ్రీ సెల్సియస్ కలిగి ఉండి, లేదా సంవత్సరం పొడుగునా చూసుకుంటే 2000 నుంచి 4000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో ఇది అత్యంత అనుకూలమైన పంట. సో నేలల విషయానికి వస్తే ఇసుక నేలలు దీనికి పనికిరావు. మెట్ట ప్రాంతాలను అత్యంత అనుకూలమైనవి. ఆ మెట్ట ప్రాంతాలలో కూడా మనకి ఈ మురుగునీరు సదుపాయము కలిగి ఉండాలి. సేంద్రీయ పదార్థము ఎక్కువగా ఉండాలి. అతి ఆల్కలైన్, అదేవిధంగా సెలైన్ సాయిల్స్ దీనికి పనికిరావు. సో ఉదాహరణ సూచికి కూడా మనకి 6 నుంచి 7 ఉన్నట్లయితే అత్యంత ఈ అటువంటి నేలలు మనకి ఈ ఆయిల్ పామ్కి చాలా ఉపయోగపడతాయి. రకం చూసుకుంటే మన భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఒకే ఒక రకం, ప్రపంచం మొత్తం ఒకే రకం ఉంది. అదే దాన్ని తెనేరా హైబ్రిడ్ అంటాం. ఈ తెనేరా లక్షణాలు ఏంటంటే మనకి మీసోకాప్చాలు ఎక్కువగా ఉండి, ఎండోకాప్చాలు తక్కువగా ఉండి, షెల్ అంటాం, షెల్ చాలా తక్కువగా ఉండి నూనె శాతం ఎక్కువగా వచ్చే రకం. ఆ నూనె దిగుబడి కూడా మిగతా పంటల కన్నా దీని యొక్క దిగుబడి చాలా ఎక్కువ. అందుకు గవర్నమెంట్ కూడా దీని యొక్క యుద్ధ ప్రాతిపదికన దీని ఏరియా పెంచాలనే ఉద్దేశంతో దీనికి సబ్సిడీ ఇవ్వడం కానీ, దీనికి యొక్క ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి మొక్కలు కూడా సరఫరా చేయడం జరుగుతుంది. దాన్ని అంతర పంట వేసుకోవడానికి వెసులుబాటు క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈవెన్ డ్రిప్ పెట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ 90% సబ్సిడీ ఇచ్చి మైక్రో ఇరిగేషన్ మీద మంచి అవగాహన కలిగించి ఈ ఆయిల్ పామ్ ఇంకంత ప్రోత్సహించే విధంగా మనకి చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. వేసుకునే పద్ధతి చూసినట్లయితే ఎందుకంటే నీటి సదుపాయం ఉంటుంది కాబట్టి మనం సంవత్సరం పొడవునా వేసుకొని ఏమీ ప్రాబ్లం లేదు. అయితే వేసుకున్నప్పుడు ఏంటంటే ఈ గుంటలు 60 మీటర్ల పొడవు, 60 మీటర్ వెడల్పు, 60 మీటర్ లోతులో మనం గుంటలు తీసుకొని ఆ కింద మట్టిలో మనం ఏం చేస్తామంటే 400 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కింద మట్టితో కలిపి మనం మొక్కను పెట్టిన తర్వాత దాని పైన వేసుకున్నట్టయితే మనకి మంచి మొక్క బాగా సెట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం ఇప్పుడు గోతులు ఎంత డిస్టెన్స్లో తీసుకోవాలంటే త్రిభుజాకార పద్ధతిలో అయితే సుమారు 9x9x9 చూసుకున్నట్లయితే ఒక 57 మొక్కలు అవసరం అవుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే చాలామంది ఈ త్రిభుజాకార పద్ధతిలో కన్నా
అంతర పంటలు వేసుకోవాలి, నేను ఇంకొక పంటను వేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఆ 9, 9, 9 త్రిభుజాకార పద్ధతి కాకుండా స్క్వేర్ పద్ధతిలో వేసుకున్నట్లయితే ఒక 50, 52 మొక్కలు పట్టినప్పటికి గూడా వాళ్ళ అంతర పంటలు ఏదైతే కోకోవా గాని, ఇతర అంతర పంటలు వాళ్ళు వేసుకునే వాళ్ళకి వెసులుబాటు అనేది చాలా బావుంటుంది కాబట్టి, స్క్వేర్ పద్ధతి అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. వేసుకున్న తర్వాత ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే ఆయిల్ పామ్‌కి యూరియా, సూపరు, పొటాష్ ఈ 3 అత్యంత అవసరము. దాంతో పాటు ఆయిల్ పామ్‌లో ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే మెగ్నీషియం లోపాలు, అదేవిధంగా బోరాన్ లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకు ఈ రైతు సోదరులందరూ కూడా యూరియా, సూపరు, పొటాషు, బోరాను, మెగ్నీషియం సల్ఫేట్ అనేది తగు మోతాదులో మనకి 4 నెలలకొకసారి 3 సార్లు మనం ఇచ్చినట్లయితే మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది. దానికోసం ఏం చేస్తామంటే మొదటి సంవత్సరంలో యూరియా వచ్చేసి 780 గ్రాములు, అదేవిధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వచ్చేసి 1250 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 667, మెగ్నీషియం వచ్చేసి 125 గ్రాములు, బోరాన్ 25 గ్రాములు వేసుకోవాలి. అదే రెండో సంవత్సరం చూసుకున్నట్టయితే అదే యూరియాని 1740 గ్రాములు, 2500 గ్రాములు సూపర్ ఫాస్ఫేటు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వచ్చేసి 1333 వేసుకొని, మెగ్నీషియం, బోరాన్ వచ్చేసి మెగ్నీషియం 250 గ్రాములు, బోరాన్ వచ్చేసి ఒక 50 గ్రాములు వేసుకోవాలా. అదే 3 సంవత్సరాలు అంతకన్నా దాటిన తర్వాత, అంటే చెట్టు దాటిన తర్వాత మనకి యూరియా వచ్చేసి 2610 గ్రాములు, అదే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వచ్చేసి 3750 గ్రాములు, ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది 2000 గ్రాములు, అదేవిధంగా మెగ్నీషియం 500 గ్రాములు, బోరాన్ వచ్చేసి 100 గ్రాములు. ఈ విధంగా 3 అంతకన్నా ఎక్కువైతే ఈ దఫల్లో మనం ఎరువులు వేసుకొని 3 నెలల వ్యవధిలో 4 సార్లు, లేకపోతే 4 నెలల వ్యవధిలో 3 సార్లు ఎలాగైనా వేసుకున్నట్టయితే మనకి ఆయిల్ పామ్‌లో ఎక్కువ దిగుబడి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు కలుపు. సో దీనికోసం ఏం చేస్తామంటే మనం మనుషులతో కలుపు తీసుకోవడం మొత్తము చెట్టు చుట్టూ తీయాలి. అదేవిధంగా పొలం చుట్టూ తీసినట్టయితే మనకి శుభ్రపరచడం వల్ల తెగుళ్ళు కూడా కొంచెం తక్కువగా వస్తాయి. నీటి సదుపాయం చూసుకున్నట్లయితే ఈ ఆయిల్ పామ్ నీటి సదుపాయం లేకపోతే మనం వేయొద్దని చెప్తున్నామంటే దాని ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవాలి. అందుకు ఆయిల్ పామ్ కంటే ఒక చెట్టుకి సుమారు ఒక 160 లీటర్లు రోజు అవసరం అవుతుంది. అదే మామూలుగా వేసవి కాలంలో అయితే 250 నుంచి 300 లీటర్లు అవసరం అవుతుంది పెద్ద చెట్లకి. 3 సంవత్సరాలు పైబడిన చెట్లకి. ఈ పెట్టేటప్పుడు ఏం చేస్తాం 4 ఎమిటర్స్ మనం అనేది 8 ఎల్‌పీహెచ్ 8 లీటర్లు గంటకి వచ్చే ఎమిటర్స్‌ని 4 పక్కల పెట్టుకున్నట్లయితే ఒక 5 గంటలు నీరు మనం పారించినట్లయితే సుమారు ఒక ఎమిటర్ నుంచి 5 గంటలు పారిస్తే 40 లీటర్ల నీరొస్తుంది. అలా 4 ఎమిటర్లు కూడా 4 ఇంటూ 40 చేసుకుంటే 160 లీటర్ల నీరు మనం చెప్పుకునే విధంగా వస్తుంది. సో తర్వాత ఈ యొక్క బేసిన్ ప్రిపరేషన్ చూసుకున్నట్లయితే ఈ మొక్క చుట్టూ కూడా మనం మొక్క వేసిన తర్వాత మొదటి సంవత్సరం వచ్చేసి మనం 1 మీటర్ దూరంలో పళ్ళెం చేసుకోవాలా. మొక్క ఎదిగే కొద్దీ పళ్ళెం యొక్క విస్తీర్ణం పెరుగుతూ ఉంటుంది. రెండో సంవత్సరం 2 మీటర్లు, మూడో సంవత్సరం 3 మీటర్లు మనం చేసుకుంటూ ఉంటాం. దాంతోపాటు అంతర పంటలు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మొదటి 3 సంవత్సరాలు కూడా ఆయిల్ పామ్‌లో మనం ఎటువంటి గెలలు వేయడం మనం చేయం కాబట్టి ఏమైనా కూరగాయల పంటలు కానీ అరటి కూడా వేసుకోవచ్చు. అదే 4 సంవత్సరాలు దాటిన తర్వాత కోకోవా బాగా సక్సెస్ అయింది. కోకోవా వేసుకుంటే మన క్యాడ్బరీ వాళ్ళు కోకోవా వేస్తారు. ఈ కోకోవాని కత్తిరింపులు చేసుకొని మంచి ఇది చేసుకున్నట్టయితే ఆయిల్ పామ్‌తో కోకోవా కూడా సరిపడ దిగుబడి ఇచ్చి రైతుకు ఇంకా లాభసాటిగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మన ఆయిల్ పామ్‌లో మగ పువ్వులు, ఆడ పుష్పాలు 2 కూడా ఒకే చెట్టుకు వేరు వేరు ప్రదేశాల్లో మనకు పుడతా ఉంటాయి. ఈ 14 నెలల నుంచి మనకి ఈ పువ్వులు రావడం, ఈ పుష్పగుచ్చాలు రావడం జరుగుతుంది. ఈ పుష్పగుచ్చాలని మొదటి దశలో మనం ఉంచకూడదు. దీన్ని మనం తుంచేయాలి. దీన్ని తీసివేసే పద్ధతిని మనం ఎబ్లేషన్ అంటాం. 3 సంవత్సరాల వరకు ఈ పద్ధతి ఈ చర్య కొనసాగించాలి. ఈ చర్య కొనసాగించినట్లయితే రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇది బహువార్షిక పంట కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అధిక దిగుబడులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది మన ప్రధాన సమస్య ఏంటంటే పురుగులు, తెగుళ్ళు. మనకి కొమ్ము పురుగు అనేది ఆయిల్ పామ్‌కి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఆ కొమ్ము పురుగు వచ్చి దీని యొక్క ఆకులను చేరి దాని యొక్క ఆకృతిని వి షేప్‌లో కట్ చేసి కొంతవరకు నష్టపరుస్తుంది. దాన్ని నివారించుకు ఏం చేస్తామంటే మోనోక్రోటోఫాస్ మందు ఒక 1.6 ఎంఎల్ 2 లీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాలి. చిన్న చెట్లు అయినట్లయితే నాఫ్థలిన్ బాల్స్ అనేవి 3.5 గ్రాములు వెయిట్ ఉన్న 3 బాల్స్‌ని తీసుకొని మువ్వ ఆకుల్లోని అక్కడక్కడ మనం పెట్టి 45 రోజుల్లో ఒకసారి మారుస్తూ ఉంటే చాలా వరకు ఈ కొమ్ము పురుగులను మనం సమర్థవంతంగా నివారించవచ్చు. రైనోల్యూర్ అనే ఫెరోమోన్ ట్రాప్‌ని ఒక ఎకరాకు మనం పెట్టుకున్నట్లయితే ఈ ఆడ పురుగులని ఇవి అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తల్లి పురుగులను మనం సేకరించి దాన్ని చంపినట్లయితే కంప్లీట్‌గా మనం దీన్ని నిర్మూలించవచ్చు. దాంతోపాటు ఉన్న ఇంకొకటి ఈ మోముకుళ్ళు తెగులు. ఎక్కడైతే మనకు వర్షపాతాలు ఎక్కువగా ఉంటుందో, అదేవిధంగా వాతావరణంలో తేమ 90% పైన ఉంటుందో, రాత్రి ఉష్ణోగ్రతలు 18 డిగ్రీ సెల్సియస్ ఉంటుందో అక్కడ ఈ యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని స్ప్రెడ్ మనం చూసుకున్నట్లయితే ఎక్కువ వర్షపాతం దగ్గర ఈ జ్యూస్ పోర్స్ స్పొరాంజీ అనేది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే దీని యొక్క ఉధృతి ఎలా పెరిగినట్లయితే ఆ స్పిండిల్లో ఉన్న అన్ని క్రౌన్ ఆఫ్ లీవ్స్, కొత్త లీవ్స్ అన్నీ కూడా బ్రౌన్ లీవ్స్‌లో మారిపోవడం జరుగుతుంది. దాన్ని మనం ఎప్పుడైతే మనం పీకడం జరుగుతామో మొత్తం క్రౌన్ అంతా రావడం జరుగుతుంది. ఇంకా మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే మొత్తం ఆ చెట్టు అంతా చనిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి
ఎప్పుడైతే ఇనీషియల్ స్టేజ్లో మనకు అది గమనించినట్లయితే వెంటనే మనం ఏం చేయాలంటే కార్బన్డిజం 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపించి మువ్వలో పోసుకోవాలి. లేదంటే రెడోమిల్ ఎంజెడ్ అనే మందు 2 గ్రాములు 1 లీటర్ నీటికి దాంట్లో మువ్వలో పోసుకోవాలి. లేదనుకుంటే సైమోక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్ కాంబినేషన్ అయితే ఉందో అది కూడా 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపించి చేసుకున్నట్లయితే మనకి మంచిగా మొక్క అభివృద్ధి చెంది మనకి 4వ సంవత్సరం నుంచి మంచి గర్తొచ్చి మంచి సైజు వచ్చి చుట్టుకొలత వచ్చి నాణ్యతకరమైన ఈ బంచెస్ ఏర్పడి రైతుకు మంచి నాణ్యత రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. వ్యవసాయంతో పాటుగా పశు సంపదపై దృష్టి పెట్టాల్సిన అవసరం నానాటికి పెరుగుతోంది. ఏటూ పాలనిచ్చే దేశీ ఆవులకు ఈ మధ్యకాలంలో విశేష ఆదరణ లభిస్తోంది. దేశీ ఆవుల్లో ఒంగోల్, గిర్, సాహివాల్ జాతులను మన రైతులు ఎక్కువగా పెంపకం చేస్తూ ఉంటారు. వీటిలో అత్యధిక పాల దిగుబడినిచ్చే జాతిగా సాహివాల్ గుర్తింపు పొందింది. ఎరుపు రంగు శరీరం కలిగిన సాహివాల్ ఆవులను లోలా ఆవులని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు. మేలైన సాహివాల్ ఆవుకు ఉండాల్సిన లక్షణాలు, సాహివాల్ జాతి విశిష్టత గురించి ఇవాల్టి అన్నదాతలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వెలిమినేడు పశు వైద్యశాల పశు వైద్యులు డాక్టర్ వై ఆనందరెడ్డి నుంచి తెలుసుకుందాం. భారతదేశంలో దేశీయ ఆవు జాతులలో అత్యధికంగా పాలిచ్చే ఆవు జాతి సాహివాల్. ఇది సంవత్సరానికి 2500 లీటర్ల నుంచి 6000 లీటర్ల వరకు పాలిచ్చే ఆవు జాతి. దీని తర్వాత రెడ్ సింధి, గిర్, తార్పార్కర్ లాంటి ర్యాటి ఇట్లాంటి పశువులు నెక్స్ట్ అన్నట్టు. ఈ సాహివాల్ జాతి ఎక్కడ పుట్టిందంటే పాకిస్తాన్లోని మాంటోగమరీ జిల్లా మరియు పంజాబ్లోని ఫిరోజ్పూర్ ఏరియా, రాజస్థాన్లోని గంగాపూర్ డిస్ట్రిక్ట్లలో ఈ సాహివాల్ జన్మించిన ట్రాక్ట్ అన్నట్టు. ఈ సాహివాల్ ప్రత్యేకత, ఇది హీట్ టోలరెంట్, ఉష్ణాన్ని తట్టుకుంటుంది. తర్వాత డ్రాట్ రెసిస్టెంట్, కొంచెము కరువు కాలాన్ని కూడా తట్టుకునే బ్రీడు. అలాగే టిక్ రెసిస్టెన్సు, గోమార్లు పిడుదులను తట్టుకొని నిలబడే జాతి అన్నట్టు. అలాగే బ్లోట్ రెసిస్టెంట్, అంటే ఈ పశువులకు కడుపు ఉబ్బరం అనేది కూడా తక్కువగా వస్తుంది. మామూలుగా వీటికి సాహివాల్ అని, లోలా అని, మంటోగమరి అని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ పశువు లక్షణాన్ని మనం గమనిస్తే శరీరం యొక్క కలరు లైట్ రెడ్ నుంచి పేల్ రెడ్ వరకు, బ్రౌనిష్ రెడ్ అంటే ముదురు ఎరుపు రంగు నుండి లేత ఎరుపు రంగు, నలుపు ఎరుపు రంగు, అలాగే అక్కడక్కడ వైట్ ప్యాచెస్ కూడా కొన్నిటికి మనం చూస్తుంటాము. కొన్ని సాహివాళ్ళు బ్లాక్ కలర్లో కూడా ఉంటాయి. అయితే దీనికి లోలా అనే పేరు ఎందుకు వచ్చిందంటే దీని స్కిన్ గంగడోలు కానీ బొడ్డు దగ్గర స్కిన్ వేలాడబడి ఉంటుంది కాబట్టి ఈ వేలాడబడే స్కిన్ ఉన్న దీన్ని లోలా అని పిలుస్తారు. తర్వాత గంగడోలు కిందికి వేలాడుతూ ఉంటుంది. ఈ బ్రీడ్ లక్షణం అన్నట్టు. జనరల్గా డొసైల్ ఎనిమల్, మనుషుల దగ్గరికి పోయినా పెద్దగా ఏమైనా మృదు స్వభావి, తర్వాత మనుషులతో చాలా సౌఖ్యంగా ఉంటుంది అన్నట్టు. పశు యొక్క తల నుదురు వెడల్పుగా ఉంటుంది, కొమ్ములు పొట్టిగా స్టంపీగా ఉంటాయి, తర్వాత తల చిన్నగా ఉంటుంది, రంప్ ఏరియా అనేది ఏటవాలుగా ఉంటుంది. ఇది ఈ బ్రీడ్ యొక్క లక్షణము. తర్వాత పొదుగు పెద్దగా ఉంటుంది, దాదాపు సమంగా ఉంటుంది, సమంగా ఉంటాయి కాళ్ళు కూడా, గిట్టెలు కూడా చిన్నగా సమంగా ఉంటాయి, చెవులు వేలాడబడి ఉంటాయి. ఈ సాహివాల్ ఆవుల తోక వేలాడుతూ దాదాపు కిందికి నేల మీది వరకు ఉంటుంది. దీని పాల దిగుబడి ప్రతిరోజు 10 నుంచి 15 లీటర్ల వరకు ఇస్తుంది. ఈ సాహివాల్ అనేది ఉష్ణాన్ని ఎక్కువగా తట్టుకుంటుంది కాబట్టి వేరే దేశాలలో కూడా ఇవి ఈవెన్ ఆస్ట్రేలియా, తర్వాత కరేబియన్, ఆఫ్రికా కంట్రీస్కి కూడా
వీటిని ఎగుమతి చేసుకొని అక్కడ ఇంపోర్ట్ చేసుకొని అక్కడ ఎనిమల్స్తోని క్రాస్ బ్రీడింగ్ చేసి అక్కడ బ్రీడ్ కూడా డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్యన కొన్ని సాయివాళ్ళు సంవత్సరానికి 6,000 లీటర్ల పాలసారనిచ్చే సాయివాళ్ళు కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు ఈ ఆవులను పెంచుకోవడం వల్ల ఈ దేశవాళీ మిల్క్ అనేది వీటి ద్వారా ఎక్కువగా వస్తుంది. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. నువ్వు విత్తుకున్నాము, ఈ పైరులో కలుపు మందుల గురించి తెలియచేయండి అంటూ అడుగుతున్నారు బాపట్ల జిల్లా కొరిసపాడు నుంచి కొండయ్య. నువ్వులో గనక కలుపు యాజమాన్యం చేసుకోవాలంటే విత్తన వెంటనే పెండిమిథాలిన్ 30% ద్రావకం అయితే 1 లీటరు లేదా 38.7% ద్రావకం అయితే కనుక 700 మిల్లీలీటర్ చొప్పున విత్తిన వెంటనే వాడుకోవచ్చు. అలాగే విత్తిన తర్వాత 20 రోజులకు కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు గడ్డి జాతి కలుపును మాత్రమే నివారించుకోవడానికి క్విజాలఫాప్ ఇథైల్ 5% ద్రావకము 400 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. ఈ కలుపు మందులు మాత్రమే ప్రస్తుతము నువ్వు పంటలో కానీ సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. అయితే ఇతర కలుపు మొక్కలు నివారించుకోవడానికి మాత్రము చేతితో తీయడం కానీ అలాగే వీలైనప్పుడు అంతరకృషితో మాత్రము చేసుకోవడానికి అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మామిడి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే పండ్ల తోట చీనీ బత్తాయి. రాయలసీమలో చీనా కాయలని, తెలంగాణలో బత్తాయి, మోసంబి అని ప్రాంతీయంగా వ్యవహరిస్తూ ఉంటారు. తెలంగాణలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో, అలానే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో బత్తాయి తోటలు ఎక్కువగా సాగవుతున్నాయి. బత్తాయి తోటలు సాధారణంగా ఆగస్టు నుంచి నవంబర్ మాసాల మధ్య వర్షాకాలంలో కాపునిస్తుంటాయి. ఈ పంటకు పెద్దగా ధర ఉండదు. అదే వేసవిలో వచ్చే పంటకు మంచి ధర పలుకుతుంది. 80% పంట వర్షాకాలంలో వస్తే ఒక 20% పంట వేసవిలో వస్తుంది. అయితే వేసవిలో అధిక శాతం పంటను, తద్వారా అధిక ధరను దక్కించుకోవాలంటే రైతులు కాపు నియంత్రణ చేయాలి. కాపు నియంత్రణకు కావాల్సిన మెలకువల గురించి హైదరాబాద్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి సురేష్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు బత్తాయి నిమ్మలో చూసుకున్నట్టయితే సంవత్సరం పొడుగున మనము నీళ్లు పెట్టినట్టయితే, ఇరిగేషన్ ఇచ్చినట్టయితే సంవత్సరం అంతా కూడా మనకు చెట్టు మీద పూత పిందె అనేది కనిపిస్తుంది. అలా కాకుండా మనకు ఎండాకాలం క్రాప్ వచ్చేటందుకు బత్తాయికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎండాకాలం మనకు జ్యూస్ కోసం బాగా డిమాండ్ ఉంటుంది. మామిడి అనేది నార్త్ ఇండియా మార్కెట్లో మనకు లేటుగా వస్తుంటుంది, అంటే మే, జూన్, జూలైలో. అంటే మనకు ఏప్రిల్ మే మాసంలో బత్తాయి అంటే మనకు వేసవికాల పంట కోసం బాగా ట్రీట్మెంట్ ఎలా చేయాలి. ముఖ్యంగా మనకు బత్తాయి పంటను తీసుకున్నట్టయితే పూత నుంచి మనకు కాయ తెంపే వరకు అంటే దాదాపు 7 నెలల సమయం పడుతుంది. అంటే మనకు పూత వచ్చేసి మనకు జనవరి, ఫిబ్రవరిలో వస్తే కాపు అంటే తెంపే వరకు హార్వెస్టింగ్ టైం వచ్చేసరికి ఆగస్ట్, సెప్టెంబర్ అవుతుంది. 7 నెలల వ్యవధి మనం చెట్టు మీద ఉంచాలి. 7 నెలల వ్యవధిలో కాయ మనకు నాణ్యమైన దిగుబడులు అంటే మనకు కాయ సైజు కానీ లేదంటే రసం శాతం కానీ మంచిగా వస్తుంది. అలా కాకుండా రైతులు ధర కోసం మనకు చెట్టు మీద దాదాపు 8-9 నెలలు పెడతారు. అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు. సెప్టెంబర్, అక్టోబర్ వరకు కాయ మనకు చెట్టు మీద ఉండటం వల్ల అంటే దాదాపు 7 నెలలు దాటిన తర్వాత కూడా 8-9వ నెల వరకు కూడా చెట్టు మీద కాయ ఉన్నచో మనకు ఈ బార్ ట్రీట్మెంట్ అంటే మనకు ఈ ఎండాకాలం క్రాపు రావాలని అంటే ఈ బార్ ట్రీట్మెంట్ అనేది కూడా మనం ముఖ్యంగా ఏంటంటే సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో నీటి తళ్ళు అనేది నిలిపివేయాలి. కాబట్టి నీటి తళ్ళు నిలిపివేయటం వల్ల మనకు స్ట్రెస్ అనేది అంటే మనకు వాడు అనేది చెట్లలో సహజంగా రాదు. అంటే మనకు జనవరి, ఫిబ్రవరి మాసంలో పూత వచ్చి
ఆగస్టు సెప్టెంబర్ మొదటి వారం వరకు కాయ దింపినచో తర్వాత చెట్టుకు ఒక 2 నుంచి 3 నెలల విశ్రాంతి అవసరం ఉంటుంది. అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసంలో కనుక వర్షాలు లేనట్టయితే మనం చెట్టుని నీటి ఎద్దడికి గురి చేసించో అప్పుడు వాడు అనేది రావటం జరుగుతుంది. ఎప్పుడైతే సకాలంలో వాడు అంటే దాదాపు చెట్లు ఎండిపోయే పరిస్థితులు, అంటే మనకు చెట్లు ఆకులు గలగల అనేటట్టు శబ్దం, అంటే చెట్టును ఊపించో గలగల శబ్దం వస్తుంటుంది. అప్పుడు కనుక మనం నీళ్ళు ఇచ్చినట్టయితే మనకు నవంబర్ 2వ వారం కానీ 3వ వారం లేదంటే డిసెంబర్ మొదటి వారం వరకు పూత రావటం అనేది జరుగుతుంది. ఒకవేళ మనకు నవంబర్, డిసెంబర్ మాసంలో పూత వచ్చినట్టయితే మనకు ఏప్రిల్, మే మాసంలో అంటే మనకు కత్తెరకాయ అంటాం దీన్ని, సమ్మర్ సీజన్ క్రాప్ కత్తెరకాయ అనేది రావటం జరుగుతుంది. మామూలుగా అయితే మనకు సీజన్ కాయ ఆగస్ట్, సెప్టెంబర్లో అయితే టన్ను 20 నుంచి 25 వేలు పోతుంది. అలాగే సమ్మర్ మాసంలో క్రాప్కు మాత్రం టన్నుకు 50,000 నుంచి 60,000 రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రైతులు ఒక విషయం గమనించుకోవాలి, మనకు 7 నెలల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అంటే పూత నుంచి కాయ దింపే వరకు 7 నెలల తర్వాత కాయని చెట్టు మీద ఉంచరాదు. చెట్టు మీద నుంచి ఎప్పుడైతే కాయ తెంచిన తర్వాత మనకు చెట్టుకు తగినంత విశ్రాంతి 2 నుంచి 3 నెలల విశ్రాంతి అనేది అవసరం ఉంటుంది. అలా మనకు విశ్రాంతి ఇచ్చిన తర్వాత చెట్టుకు ఒక తేలికపాటి మనం తడి ఇచ్చినట్టయితే మనకు నవంబర్ లేదంటే డిసెంబర్ మొదటి వారంలో మంచిగా మనకు ఫ్లవరింగ్ అనేది వస్తుంది అన్నమాట. కాబట్టి చెట్టు బలంగా ఉండేటట్టు అంటే రైతు కాయ దింపిన తర్వాత కూడా అంటే మనకు జూన్, జూలై మాసంలో కూడా ఒకసారి ఒక దఫా ఎరువులు వేసుకొని లేదంటే మనకు 19 కానీ 13-045 కానీ జూన్, జూలై మాసంలో స్ప్రే చేసుకున్నట్టయితే చెట్లు బలంగా ఉండి మనకు కాయ హార్వెస్టింగ్ అనేది ఆగస్టు మాసంలోనే మనం చేసుకోవాలి. ఆగస్టు మాసంలో చేసుకొని తగినంత విశ్రాంతి ఇచ్చినట్టయితే మనకు నవంబర్ మాసంలో పూత వస్తుంది. ఏప్రిల్, మే మాసంలో మనం కాయలు మనకు కోతకు వస్తాయి. అలాంటి ఆ సమయంలో మనకు ధర కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఆ సమయంలో ఎక్కువ మనకు సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో వర్షాలు లేనట్టయితే త్వరగానే మనకు చెట్లు వాడుకొచ్చి నవంబర్ మాసంలో పూతకొస్తాయి. ఒకవేళ ఆ సమయంలో అడపదడప మనకు వర్షాలు పడే అవకాశం కూడా ఉంటుంది. ఆ సమయంలో మనము తోటలలో మనము ఒక దున్నటం కానీ ట్రాక్టర్తో దున్నటం లాంటిది చేసినట్టయితే త్వరగా భూమిలో ఉండే తేమ పోయి మళ్ళీ మనకు వాడుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో వర్షాలు కనుక ఎక్కువ ఉన్నట్టయితే రైతులు కూడా మనము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ఒకటి మన చేతిలో ఉన్న అంశం ఏంటంటే సకాలంలో కనుక మనం కాయను తెంపుకున్నట్టయితే కంపల్సరీ మనకు ఆ 2 మాసాలలో సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో వర్షం లేనట్టయితే మనకు నవంబర్లో పూత వచ్చేసి మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది కత్తెరకాయ కోసం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.